హలో మై డియర్ బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది చూసారు కదా విప్పింగ్ క్రీమ్. ఎప్పుడు కేక్ వీడియోస్ తీద్దామన్నా, ఈ విప్పింగ్ క్రీమ్ మీకు చూపిద్దామన్నా ఏదో ఒక్కటి అవుతుంది. మొన్న తీసినప్పుడైతే నా బర్త్డేకి కేక్ చేసినప్పుడైతే ఫుల్గా వీడియోస్ సగమేమో టీవీలో ఉన్నాయి, సగమేమో ఇందులో ఉన్నాయి. కొన్ని అయితే డిలీట్ అయిపోయాయి. ఇంకెందుకని ఇవన్నీ డిలీట్ చేసేసాను. ఈసారి ఎలా అయినా సరే వీడియో తీద్దామని సో అందుకని చెప్పి విప్పింగ్ క్రీమ్ అయితే తెప్పించుకున్నాను. ఇది ట్రాప్లైట్ విప్పింగ్ క్రీమ్ అనమాట. దీని గురించి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకా నేనైతే కొంచెమే తీసుకున్నాను, జస్ట్ అంటే టేస్ట్ ఎలా ఉంది. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. హాయ్ ట్రాప్లైట్ అంట. నేనైతే నార్మల్ ట్రాప్లైట్ విప్పింగ్ క్రీమ్ అని ట్రై చేశాను, బట్ ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పైనాపిల్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే చేసుకుంటున్నాము. ఎలాగే వెళ్ళాం కదా అని చెప్పి పైనాపిల్ ఫ్లేవర్ కేక్ చేసుకుందామని చెప్పి పైనాపిల్ది ఎసెన్స్ కూడా తీసుకున్నాను. సో మొత్తం అన్ని రేట్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, మొత్తం అన్నీ కూడా మంచిగా చెప్తాను. సో దీన్ని అయితే కాసేపు బీట్ అయితే చేసుకున్నాను. ఈ బీటర్ మీషోలో ఎప్పుడు తీసుకున్నాను కానీ ఎంత బాగా పనిచేస్తుందంటే నాకు వర్త్ అనిపించింది. ఎక్కువ రేట్లు పెట్టుకునేయడం ఎందుకు, ఇదైతే తక్కువ రేట్కే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక్కడైతే నేను బీట్ చేస్తున్నాను అనమాట. ఫుల్గా బీట్ చేసేసాను. మరి ఐస్ క్రీమ్కి అయితే మరి కేక్ బీట్ చేసినంత ఏం బీట్ చేయవసరం లేదు, జస్ట్ ఇలా బీట్ అయిందా అంతే. కేక్ అనుకొని స్టిఫ్గా ఉండాలి. దీనికైతే ఇట్లా పడితే చాలు మంచిగా. సో దీన్ని అంటే ఫుల్గా మొత్తం ఉంచుకొని ఒక మంచి బౌల్లోకి అయితే ఇంక అవి ఏం అప్లై చేయకుండా నార్మల్ బౌల్లోనే ఇది వేసేసుకున్న తర్వాత పైన ఒక ప్లాస్టిక్ కవర్ని ఈ బాక్స్ సైజ్ కట్ చేసుకోండి. మంచిగా కట్ చేసుకొని పైన మంచి సాఫ్ట్ చేసుకోండి ఐస్ క్రీమ్ని. ఇంక ఈ ప్లాస్టిక్ దాన్ని తీసుకొని చిన్న టేస్ట్ చేసాం. క్రీమ్ అద్దరిపోయింది అసలు. కూలింగ్ అయితే ఇంకా బాగుంటుంది. డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తినేయటమే, నార్మల్గా స్పూన్ పెట్టుకొని తినేయటమే. ఇంకా స్కూప్ చేసుకుంటానంటే స్కూప్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి. ఉంటాను గైస్, బాయ్.